బాలయ్య ఆయన స్క్రీన్ పైన కనపడితే ఆ డైలాగ్స్ తోనే మనల్ని ఇంప్రెస్ చేస్తారు. ఇక ఆ ఎక్స్ప్రెషన్స్, ఫైట్స్ అబ్బో అన్నీ పీక్సే. ఒక్క సినిమానా, రెండు సినిమాల, ఏకంగా 100కి పైగా సినిమాల్లో నటించి ఇంకా ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేయాలి అని తప్పించే బాలయ్య ఇప్పుడు నెక్స్ట్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మంచు హీరో మనం మనోజ్ గురించి మాట్లాడడం, మొన్నే కదా భైరవం సినిమాలో విలన్ గా చేసి మెప్పించాడు. ఇక ఆ తర్వాత మిరాయి సినిమాలో బ్లాక్ స్వాడ్ గా చేసి వామ్మో ఇలా కూడా చంపుతారా అని భయపెట్టాడు. విలన్ గా ఆ ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సరిపోయాయి. అందుకే ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరి ఆరాటం. మరి బాలయ్య మంచు మనోజ్ కలిసి నటిస్తే అబ్బో పీక్స్ కే పీక్స్ కదా, అలాంటి వార్తతోనే వచ్చాం. నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK 111 రేపు మార్చి 5 హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య మరోసారి ఊరమాస్ అవతారంలో కనిపించబోతున్నారని వార్తలు రావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపైంది. అయితే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఒక కీలక పాత్ర కోసం వర్సటైల్ నటుడు మంచు మనోజ్ ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. గతంలో బాలయ్యతో కలిసి ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలో నటించిన మనోజ్ దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ నటసింహంతో స్క్రీన్ షేర్ చేసుకోబోతూ ఉండడం విశేషం. ఈ వార్త అధికారికంగా ఖరారైతే అభిమానులకు ఇది నిజంగా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అవుతుంది. సినిమాలో మనోజ్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని సమాచారం. బాలయ్యతో ఆయనకున్న సాన్నిహిత్యం కారణంగా ఈ ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. కథలో ఆయన పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండబోతుందని, యాక్షన్ ఎపిసోడ్స్ లో బాలయ్య మనోజ్ కాంబినేషన్ సన్నివేశాలు హైలైట్ అవుతాయని టాక్ వినిపిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండడం మరో విశేషం. బాలయ్య నయనతార జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబో హిట్ కావడంతో ఈసారి కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సంగీత బాధ్యతలను తమన్ చేపట్టారు. తమన్ బాలయ్య కాంబినేషన్ అంటేనే మాస్ బీట్స్ కు మరో పేరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్ సాంగ్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రేపటి నుండే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యను మరింత మాస్ గా పవర్ఫుల్ గా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తుంది. కథ, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలు అన్నీ కలిపి ఈ సినిమాను పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాబోయే దసరా కానుకగా విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకు సాగుతున్నారు. ఒకవేళ మనోజ్ ఎంట్రీ అధికారికంగా ప్రకటిస్తే ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. బాలయ్య, మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్, నయనతార గ్లామర్, తమన్ మ్యూజిక్ అన్నీ కలిసి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి NBK 111 ప్రారంభ వేడుకతోనే టాలీవుడ్ లో మరో మాస్ పండుగ మొదలవుతోంది. ఇప్పుడు అభిమానులందరి దృష్టి రేపటి ప్రారంభోత్సవం మీదే. ఈ కాంబో నిజంగానే బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందా అన్నది త్వరలోనే తెలిసిపోతుంది.